చేరవేసి మీ ఇంట్లో ఉంచి నిన్నిచ్చి పెళ్లి చేస్తానని నా ఇష్టాలు తెలుసుకోకుండా అన్ని నిర్ణయం తీసుకోవడానికి ఆడెవరు? వయసు నాన్నగారు. అవునమ్మా నువ్వు బావ పెళ్లి చేసుకోవాలమ్మా. నా వల్ల కాదు నాన్నగారు, నా వల్ల కాదు. నేను ఆవిడ పెళ్లి చేసుకోను. భాష అడుగుతాను ఎందుకంటే మీరు ఇదివరకే వేరే వాళ్ళని ప్రేమించారు.
ముసుగులో గుర్తున్నా నాకు గుర్తు అసలుకి నీ అభిప్రాయం ఏంటి సార్? చూడు బాబా, మా నాన్నతో నాకు పని లేదు. నేను చూసుకుంటానుగా. మా చెల్లినిచ్చి పెళ్లి కల్పించే బాధ్యత మీది. అవునమ్మా, నేనే చెప్తున్నా. ఏమిటో నువ్వు చేస్తున్న పని? ఇప్పుడు అది మాట్లాడిన దాంట్లో ఏం తప్పు వచ్చేసింది అని ఆయన లాగి పెట్టుబడి కొట్టేస్తున్నావా? అది అంతదే ఎలా తెలుస్తుందమ్మా? ఎందాకలో ఏదో దొడ్కొచ్చి చేతులు ఎట్టండి తక్కువ లేచి కూర్చుంటారు. ఓరన్నా వచ్చిన తగు వస్తుంది ఇంకేంటి కార్యక్రమం ఏముంటుంది దీన్ని ఎందుకు వచ్చేస్తున్నావు ఓ తమ్ముడు! అమ్మ దొంగన కొడక ఎంత పని చేశావు? తమ్ముడు, చూడు. దాని తెలిసిన రాజకీయం దాని కోపం వస్తే చంద్రశాసనం అయిపోతాం. ఏదో నువ్వు చంద్రగా వెళ్ళు. ఎలా ఇంట్లో వాళ్ళు కంప్లైంట్ ఇచ్చి వాళ్ళు తీసుకురా వెళ్ళి. చెప్పింది కుర్రా అలా కొట్టేసేయలేక ఏయ్, నీకు తెలియదా రాజకీయం? నీకేనా రాజకీయం అంటారు? నువ్వే ఎమ్మెల్యే అయిపోయినావా? నువ్వు ఏదో దొంగదాన్ని అయిపోయినావు కానీ లేకపోతే నీకేనా ఈ ఎమ్మెల్యే పని? ఇప్పుడు చూడరా, ఒక్క దెబ్బకి 2 పెట్టలు. ఉస్! చెప్తా ఏ రోయ్ ఏం జరిగింది నోటాలు అంతా నేను అడిగింది మీ నాన్నగారు అవసరమైతే నువ్వే చెప్పు అంతవరకు పక్కకు వస్తావు అవసరం వచ్చింది కదా నేను చెప్పాలనుకుంటున్నాను. ఏం చెప్తావు మీ నాన్నని వాళ్ళ పట్టణం చెప్తావు అంతేగా కొట్టారు. కానీ ఎందుకు కొట్టారో ఆ విషయం నీకు తెలియదుగా. పట్టడానికి మీరెవరు మేమన్నాగా మా కంపటిస్తే నేనే చూసుకుంటాం ఇది ఒక కొత్త రకం డ్రామాలాగా ఉంది. ఇప్పుడు దాకా చూస్తుంటే ఒక సబ్జెక్టు ఇది ఒక కొత్త సబ్జెక్టు. చెప్పండి చెప్పండి. సార్ ఏం జరిగింది చెప్తాను సార్. మీరు కరెక్ట్గా యాక్షన్ తీసుకొని కేసు బుక్ చేసి ఆమె బొక్కలో ఎడతానంటే నేను అంతా నిజమే చెప్పాను సార్. చెప్పండి చెప్పండి ఏముంది సార్ మా గుళ్ళపై నేను మా గుళ్ళపై ఆ తమ్ముడికి ఇచ్చి ఆ కూతుర్ని పెళ్లి చేయమని అడిగాడు. అంటే మా బావ విశ్వరూపం దారి తీసి ఒరే నువ్వు కెరీనా కొడుకువి, నువ్వు కొండగా కొడుకువి, నువ్వు రౌడీగా కొడుకువి అని చెప్పి ఈ కర్రట్టుకొని బొమ్మ పక్కన కొట్టేశాడు సార్. అంత నీలో చెప్తున్నా భగవంతుని సాక్షిగా చక్రవర్తి గారు మా మామయ్యనే చెప్తున్నాడు తల్లి. అది చెప్పొచ్చు కదా. అబద్ధం అబద్ధం అంటారు. నా నోటితో ఎప్పుడైనా అబద్ధాలు ఆడానా?
ఇంకెక్కడ పోలీసులు వాళ్ళు మేము ఇచ్చిన డబ్బుతో ఎప్పుడో పరాజులు అయిపోయారు. ఇంకా మీ అన్నీ ఏంటవా మేము ఇచ్చిన పత్రికలతో ఏ పాలలోనో దేవాలయంలో మందు కొడుతూ మునుగుతూ ఉంటారు. ఇంకా నిన్ను కాపాడే నాదే లేదు. నీకు ఆ బుల్లెట్ మొక్కలే ఇంకో ఓ అన్న ఇది ఏమి ఎలక్షన్ టైం కాదురా, నువ్వు మీటింగ్ వెళ్ళడానికి లేట్ అయిపోతుందిరా. ఏయ్, నా చక్రవర్తి అలాంటి వాడు కాదు. వస్తాడు, తప్పకుండా మిమ్మల్ని అరెస్ట్ చేస్తాడు. ఆ చక్రవర్తినే కాదు ఏ చక్రవర్తినైనా మా పత్రికల ముందు పరాజు. చక్రవర్తి డబ్బుకు అమ్ముడుపోయే మనిషి కాదు. సిన్సియర్ పోలీస్ ఆఫీసర్. మేము ఏం చెబితే వాడు అదే చేస్తాడు. ఇగో అన్నయ్య ఇప్పుడు పట్టు పట్టాలి. తమ్ముడు ఎన్నాళ్ళ వరకు కళ్యాణాలు ఇంకో కళ్యాణాలు ఇస్తాను. ఎప్పుడు దొరికిందా సందేహం కలరా ఎల్లుడా వెళ్ళు అక్కడ ఏదో చదువుతుందిరా. ఎన్నాళ్ళ వరకు కళ్యాణాలు అయితే పాల్గొట్టారని ఎంత హంగామాలకు వచ్చిన హంగామాలు లేదు అక్కడ ఏదో చదువుతుంది. సీనియర్ తక్కువైంది అందుకే ఇంకోసారి అంతా చూద్దాం. ఓకే వెళ్ళు. చెప్పుకోకు, వెళ్ళు. వెళ్ళండి, తీసుకెళ్ళిపో. ఏయ్, చెట్టు తాకిచ్చిన వేసినా మళ్ళీ తల్లిసింది లేదు. ఎల్లెల్లు నీ దోళ్ళకి తీరుతుంది. ఇప్పుడు నీ పడిపోతా దానిందా దాని చెట్టు తాకిచ్చిన వేసినా న్యాయాన్ని నీ బాధ్యత ఏముంది అంటే ఎముడికి మొగుడిని ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ మీరు తెలుసా పరమ నృత్యాలు చైతన్య చైతన్య ఎవరై చైతన్య ఎవరై చైతన్య కరాటి కానీ కుంపు కానీ వచ్చింది ఎవరికి అందుకే ఇంత గట్టి దొంగలు ఈ సంగతి పూలతో చేతిలో అయిన తర్వాత చూద్దాం కానీ ముందు బాబు రేపు చూసుకుందాం ముందు ఈ లోపలే తగ్గించుకో కదా సరే మరి ఏం చేస్తాం సాపడి మరి చేసిపోయింది దేవుడా, ఏ ఆపద బాధ నన్ను కాపాడలో కానీ నిజంగా ధన్యవాదాలు. సమయం ఇచ్చి నన్ను దేవుని రక్షించారు. మీకు మెనీ 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 థ్యాంక్స్. మీరే
తెలుసుకోబోయే ముందు నీ భవిష్యత్తు గురించి తెలుసుకోవడం ముఖ్యం. మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావడం లేదు. ఉన్న జీవితాన్ని చక్రవర్తితో చేతులు కలిపి నాశనం చేసుకున్నారు. ఇంకా మీకేం అర్థమవుతుంది? చక్రవర్తి గురించి మాట్లాడుతున్నారు. చక్రవర్తి వైపు ఎక్కడేంటి? పోలీస్ ఇన్స్పెక్టర్ ముసుగులో ఉన్న పచ్చి వేసగారు. హా? Yes! Yes! అంటే ఇంకా ఏమిటంటే చూడు, నేను నీకు కొన్ని ప్రశ్నలు అడుగుతాను, సమాధానం చెప్తారా? తెలిస్తే తప్పకుండా చెప్తాను. నీకు తెలిసిన అడుగుతాను నీకు. నా పేరు లలిత. ఓ లలిత, స్వీట్ నేమ్. ఏంటో ఆ విషయం అడుగుతానన్నారు, అడగండి. ఆల్ రైట్. చక్రవర్తి అంటే ఎవరు? నేను ప్రేమించిన ప్రియుడు ప్రియుడు ప్రేస్ కోసం ఏం చేస్తాడు? ఏ త్యాగం చేయడానికైనా సిద్ధపడతాడు. అలాంటి నీ ప్రియుడు చక్రవర్తి మీ నాన్న ఏం చేశాడు? రాజకీయ గుండాలతో చేతులు కలిపి కిడ్నాప్ చేశాడు మీ నాన్న. హ? మా నాన్నని కిడ్నాప్ చేశారా? నో, నేనెవరు? నా చక్రవర్తి అనుకున్నాను కాదు. చక్రవర్తి ఎలాంటి వాడు? వస్తున్నాడు, అతనే అడగండి. చక్రవర్తి, నేను కొన్ని ప్రశ్నలు వేస్తాను. నా ప్రశ్న జవాబు చెప్పు. మా నాన్నగారు ఎక్కడ? పోలీస్ స్టేషన్లో పెట్టిన మీ నాన్నగారిని ఎవరో కిడ్నాప్ చేసి ఎత్తుకుపోయారు. జమీందార్ రంగనాథం కిడ్నాప్ చేయబడ్డారా లేదా రాజకీయ గుండాలతో చేతులు కలిపి తమరే కిడ్నాప్ చేశారా? డోంట్ టాక్ రమేష్. ఐ యామ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్. సేమ్ థింగ్. ఐ యామ్ సిబిఐ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్. నా పేరు చైతన్య. మీరు సిబిఐ ఆఫీసరా? యస్. జమీందార్ రంగనాథం గారి కిడ్నాపింగ్ వ్యవహారాన్ని ఛేదించడానికి వచ్చిన సిఐడి ఇన్స్పెక్టర్ చైతన్య. ఈ ప్రియుడు చక్రవర్తి జమీందార్ రంగనాథం గారి కిడ్నాపింగ్ వ్యవహారంలో సంబంధం ఉంది. అందుకే అతన్ని డిపార్ట్మెంట్ సస్పెండ్ కూడా చేసింది. ఈ విషయం ఇంకా మీకు తెలియదు అనుకుంటాను. మోసగాలని సస్పెండ్ చేయక ఏం చేస్తారు? లలిత, ఎందుకు చక్రవర్తి ఇంకా ఏదో దాచాలని చూస్తారా? బాగా తెలుసు, ముందు నుంచి ఏదో ప్లాన్ చేశారు. అందుకే మెల్లగా ఫోన్ చేసి మా నాన్నని నేను చెప్తున్నా వినకుండా అరెస్ట్ చేశారు, కిడ్నాప్ చేసి తప్పించారు. ఇప్పుడు ఏమీ తెలియనట్టు నటిస్తున్నారు. లలిత, ఎవరో చెప్పిన మాట విని నన్ను అపార్థం చేసుకుంటున్నావు. లలిత, సమయం వచ్చినప్పుడు నువ్వే తెలుసుకుంటావు. వస్తా. చక్రవర్తి, నా ప్రశ్నలకు సమాధానం చెప్తారా? ఆ అవసరం నాకు లేదు. నేను ఇప్పుడు ఏమి చెప్పలేను. వస్తా. చూసావా లలిత, నీ ప్రియుడి చక్రవర్తి ఎలా జారిపోయాడో? సమయానికి దేవుళ్ళ వచ్చి చక్రవర్తి నిజస్వరాన్ని బయట పెట్టారు. నిజంగా నిజంగా చాలా థ్యాంక్స్ అండి. నో మెన్షన్. ఏమండి? ఏమంటే అని పిలవనక్కర్లేదు. చైతన్యం పిలిస్తే చాలు. అదే చైతన్య గారు, మా నాన్నగారి విషయం. మీ నాన్నగారు ఎక్కడున్నా వెతికి తీసుకొచ్చే బాధ్యత నాది. ఈ విషయంలో మీరు నాకు కొంచెం కోఆపరేట్ చేయాలి. అదే తప్పకుండా చేస్తాను. Promise? Promise. Hey!
ఇంతవరకు అర్థం చేసుకుంటే చాలు. ఎవరిని అర్థం చేసుకోవాలో నాకు అర్థం కావడం లేదు. ఇలా రోజుకో ప్రీతి మార్కెట్ అర్థం కాదు నాది. చూస్తే తెలుస్తుందిగా ఎవరు ఎలాంటి వాడు. ఇప్పుడే తెలుస్తుంది, తెలుస్తుంది ముందు ఉంది. అవునులే, మనకి ముందు చూపెట్టివేగా. మిస్టర్ చైతన్య, చైతన్యనే నీ అవినీతిని బయట పెట్టానని గుండెలో గుబులుగా ఉందా చక్రవర్తి? అవినీతి అవినీతి అంటే అర్థం తెలుసా నీకు? గోండాలతో చేతులు కలిపి కిడ్నాప్ చేయడం, రాజకీయ గోండాలతో చేతులు కలిపి స్టేషన్లోనే మాట చేయడం, ఇదే కదా అవినీతికి అర్థం. Shut up! You shut up. మిస్టర్ చైతన్య, వాస్తవాలు తెలుసుకోకుండా ఎదురువారి వ్యక్తిత్వంపై నువ్వు దెబ్బకొట్టడం మంచిది కాదు. అంటే రంగనాథన్ గారి కిడ్నాపింగ్ వ్యవహారంలో నీకేమీ సంబంధం లేదంటావు. మాటకి అయితే దోషి ఎవరు? నాకు తెలీదు. తెలీదు. ఒక బాధ్యత గల పోలీస్ ఇన్స్పెక్టర్ అయి ఉండాల్సి చెప్పాల్సిన మాటేనా ఇది? అందుకే అందుకే ఇంట్రాగేట్ చేస్తున్నాను. ఇంట్రాగేషన్. ఒక్కొక్క అవినీతిలో కూలిపోయిన నిన్ను డిపార్ట్మెంట్ ఎప్పుడో సస్పెండ్ చేసింది. ఇంకా ఇంట్రాగేషన్ చేస్తున్నావా? నిజం నిరూపించడానికి అధికారం ఉండక్కలేదు మిస్టర్. నిజం నిరూపించడానికి లలిత, నువ్వు అనవసరంగా నన్ను అపార్థం చేసుకుంటున్నావు. ఎందుకు మిస్టర్ అలా లలితపై విరుచుకుపడుతున్నావు? నీ చరిత్ర ఇక్కడ అందరికీ తెలిసిపోయింది. నేను నన్ను ఎన్ని చెప్పినా ఇక్కడ ఎవ్వరూ నమ్మరు. ఎవ్వరూ నమ్మకం లేదు. లలిత ఒక్కటే నమ్మితే చాలు. ఇప్పటికే నేను నమ్మి మోసపోయాను. మళ్ళీ వచ్చేసేదానిక చక్రవర్తి, నేను ఇప్పటికే నీ మాయలో పడి మోసపోయాను. మళ్ళీ నిన్ను మోసం చేయాలని చూడకు. ఇక నన్ను మర్చిపోయి వెళ్ళిపో. ఇప్పుడు చెప్తున్నాను నేను, నా మనసు ఇప్పుడు చైతన్యకి సొంతమైంది. లలిత, అర్థమైందా? నిజం చైతన్య, సుడిగుండంలో పడవేసిన ఈ చక్రవర్తి నన్ను సుడిగుండంలో నుంచి తెచ్చిన నీళ్ళు నా జీవితాన్ని నీళ్ళు అర్థం చేస్తున్నాను. లలిత, చాలేక మోసపోయి నువ్వు ఏనాటికైనా నన్నే ఆహ్వానిస్తావు. అంతవరకు నువ్వు బ్రతికి ఉంటేనే కదా. అదే అదే మానసికంగా. పదాలు మాట్లాడిన మాత్రాన అర్థాలు మారిపోదు మిస్టర్. పోలీస్ స్టేషన్లో ఉన్న మనుషులే మారిపోతున్నారు, ఇక అర్థాలే మారవా? చైతన్య, నన్ను అనవసరంగా రెచ్చగొడుతున్నావు. నీ భవిష్యత్తుతో చూద్దామని. నువ్వు రెచ్చగొడితే జరిగే అనర్థం ఏంటో తెలుసా? సింహంతో సవాల్ చేస్తే జరిగే అనర్థం ఏంటో తెలుసా? ఆ సింహాన్ని వేటాడిందే చక్రవర్తి. కానీ ఆ సింహం కోరలు తీక ముందే దాని ఆకలి కాహుకైపోతా ఉన్న సంగతి నీకు తెలియదేమో. అంతటి కొదవ సింహానివా? సింహాలకే సింహాన్ని, సింహరాజుని. అలాంటి సింహాన్ని సంహరించే వేటగాడికి ఈ చక్రవర్తి. అలాంటి వేటగాళ్ళతో సయ్యాటలాడే కేటుగాడు ఈ చైతన్య. నాకు బాగుందో పగబడి కాదు, నాశనమై పోతావు. నాలుగు పాలతో పెట్టుకోకు, ఖర్చు అయిపోతావు. మక్కే కదని పీకేస్తే పీక కోస్తా. చూడు, రెండో వైపు చూడకు, మాడిపోతావు, మసైపోతావు. చక్రవర్తి, నువ్వు భయపిస్తే భయపడడానికి నేనేమైనా వాటాడుకున్నావే? కొట్టని కాకి మారచ్చు నా కొడక. నేను మాట్లాడినప్పుడు నీ చెవులు మాత్రమే పనిచేయాలి. కాదని ఏది పని చేసినా నీకు నెక్స్ట్ పక్కనే ఉండదు. తమ్ముడిని రాష్ట్రంతో చూసుకున్నావు. ఆ మాట కోసమే నేను ఎదురు చూస్తున్నాను. Come on.
నేను మాత్రం చాలా చెప్తుంటా. నేను నీకు పెళ్లి చేస్తుంది దాని మీద ప్రేమ ఎక్కువైపోయి కాదు, దాని వెనకాల ఆస్తి ఐశ్వర్యం అలా అవన్నీ రావాలంటే ఈ పొట్టోని ఇచ్చి దాన్ని కష్టపెట్టి పొట్టోడు పొట్టోడు అంటున్నానే, అది నిన్ను నన్ను కలిపి తగ్గించుకోవాలిరా. తన్నకి తన్నిచ్చేసుకోరా. ఆ తర్వాత వచ్చిన తర్వాత మన ప్రకటనో పథకాలం దాని ఆస్థానంతో మనం రాయి తీసుకొని దాన్ని కూడా తగలెట్టేద్దాం. ఎలా ఉంది నా ప్లానింగ్? ఒకడే ఉంది, పట్టుకోవాలి కదా. చోటు ఎందుకు కావాలా నీ అక్కమ్మ? అంతా మనకు అనుకున్నట్టే జరుగుతుంది. అది మనం ఎందుకు కిడ్నాప్ చేయడం? ఆయన కిడ్నాప్ చేస్తే మనకొచ్చి లేదు బొక్క. ఎవరి చేస్తే మనకెందుకు కానీ నువ్వు మాత్రం ఏ బాధపడో ఆ లలిత కనబడితే దాని మెల్ల దండేసిరా, నేను చూసుకుంటాను. నేనైతే దండకి వెళ్ళిపోయాను. ఏదైనా నువ్వే చూసుకో. మిగతాదంతా నేనే చూసుకుంటాను. వెంటనే మీరు మద్దతు చేసి